వెల్కమ్ టు ఐన్యూస్ నిన్సోని. మధ్యప్రాచ్యాన్ని ఉత్కంఠకు గురి చేసే పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అనూహ్యంగా ఆసుపత్రిలో చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనాంశమైంది. హెబ్రూ మీడియా కథనాలతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ రాజకీయాలు, భద్రతా వ్యవస్థ అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే ఇరాన్, హెజ్బొల్లా, గాజా ఉద్రిక్తల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ 76 ఏళ్ల నెతన్యాహు ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు మరింత కలకలం రేపుతున్నాయి. అసలు ఏమైంది ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును జెరూసలేంలోని హదస్సా ఐన్ కరీం మెడికల్ సెంటర్ కు తరలించినట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. మొదట ఇది సాధారణ డెంటల్ ట్రీట్మెంట్ కోసమేనని అధికార వర్గాలు తెలిపినా హెబ్రూ మీడియా మాత్రం ఆయనను కార్డియాలజీ విభాగంలో పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. దీంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే నెతన్యాహు ఆరోగ్యంపై గత కొంతకాలంగా చర్చ కొనసాగుతోంది. 2023లో ఆయనకు పేస్ మేకర్ అమర్చారు. 2024లో ప్రోస్టేట్ శస్త్రచికిత్స కూడా జరిగింది. ఇటీవల ఆయనకు ప్రారంభ దశ ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స జరిగినట్లు కూడా వెల్లడైంది. దీంతో తాజా ఆసుపత్రి చేరికపై ప్రపంచ మీడియా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక ఈ పరిణామం సాధారణం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. లెబనాన్లో హెజ్బుల్లాపై దాడులు పెంచుతామని నెతన్యాహు ఇటీవలే ప్రకటించారు. అదే సమయంలో అమెరికా, ఇరాన్ చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఈ కీలక సమయంలో నెతన్యాహు ఆసుపత్రిలో చేరడం భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ రాజకీయాల్లో కూడా సంక్షోభం నెలకొంది. ముందస్తు ఎన్నికల దిశగా క్నెసెట్ లో చర్చలు జరుగుతున్నాయి. నెతన్యాహు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అవినీతి కేసులు, యుద్ధ వ్యూహాలపై విమర్శలు, అంతర్గత అసంతృప్తి అన్నీ కలిసి ఆయన నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే మరోసారి ఫేక్ ప్రచారాలు మొదలయ్యాయి. గతంలో కూడా నెతన్యాహు మరణించారంటూ ఇరాన్ అనుకూల వర్గాలు ప్రచారం చేశాయి. ఆ సమయంలో ఆయన స్వయంగా వీడియో విడుదల చేసి స్పందించారు. ఇప్పుడు తాజా ఆసుపత్రి వార్తలతో మరోసారి ఊహాగానాలు పెరిగాయి. అయితే నెతన్యాహు కార్యాలయం మాత్రం ప్రధాని ఆరోగ్యంగా ఉన్నారు, సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వెళ్లారు అని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ యుద్ధ సమయంలో వచ్చిన ఈ వార్త ప్రపంచ దృష్టిని ఇజ్రాయెల్ వైపు మళ్లించింది.